నమస్తే నెల్లూరు, దిస్ ఈస్ యువర్స్ రెమో. 4 సంవత్సరాలు కష్టపడి ఒక సినిమాని మన నెల్లూరు వాస్తవ్యులు దాంట్లో మొత్తం యాక్ట్ చేసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క లొకేషన్ కూడా నెల్లూరులో షూట్ చేయడం జరిగింది. ఆ మూవీ పేరే మోస్ట్ ట్రెండింగ్ ఆఫ్ నెల్లూరు, గల్లీ గ్యాంగ్స్టర్స్ #GGS. సో ఆ టీంతో ఈరోజు మనము ఇంటర్వ్యూలో ఉన్నాము. సో ఒక్కసారి వాళ్ళతో చిట్ చాట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఆ మూవీకి వాళ్ళు పడ్డ కష్టం, ఆ మూవీ వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది, #GGS ఫుల్ ఫామ్ ఏంటి, అసలు ఎందుకు ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది, మొన్న రిలీజ్ అయిన ట్రైలర్తో ఒక ట్రెండ్ సృష్టించిన 4 క్యారెక్టర్లు అందులో ఉన్నాయి. సో హలో గల్లీ గ్యాంగ్స్టర్స్ టీమ్, ఎలా ఉన్నారు? బాగా ఇంటర్వ్యూస్ లో, ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. సో ఎప్పుడు జూలై 26 కదా సినిమా రిలీజ్? ఓకే, నాకు మీ వెనకాల ఉన్న వ్యక్తి అయితే బాగా ఫోకస్ లో కనిపిస్తున్నాడు. BMK బాలు అని నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. సో అతను యాక్టర్గా తేజ గారి డైరెక్షన్లో చూసాం, ఇప్పుడు మన గల్లీ గ్యాంగ్స్టర్స్ వెంకటేష్ కొండిపోక డైరెక్షన్లో చూసాం. బాబా నీతో మాట్లాడుతానంటే ఆ 4 బిట్ల గురించి కూడా మాట్లాడతా. సో భరత్, హాయ్. సో ఎలాంటి క్యారెక్టర్ చేసావు ఈ గల్లీ గ్యాంగ్స్టర్స్లో? అలా ప్యూర్ మాస్ అన్న. ఈ తమిళనాడు నేటివిటీ అవి గుర్తు చేస్తాయి మా మూవీ ప్రతి క్యారెక్టర్. సో ఈ మూవీలో నేను తప్పెట్లో అనే క్యారెక్టర్ చేయడం జరిగింది. వేరే మా ఆల్తూర్ రాజేష్ అనే నా ఫ్రెండ్ ద్వారా వెంకీ కన్సల్ట్ అవ్వడం, డైరెక్షన్ మోడ్లో ఉన్న నన్ను యాక్టర్గా మార్చడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ బాగా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఒక డాన్సర్గా స్టార్ట్ అయ్యి కొరియోగ్రాఫర్గా ఉంది. బిఫోర్ కరోనా నేను చెన్నైలో జాబ్ చేస్తూ, కరోనా తర్వాత నెల్లూరుకి వచ్చేయడం, నెల్లూరు వచ్చిన తర్వాత సినిమా కింద తెప్పించి సో ఒక 2-3 కవర్ సాంగ్స్ అవి చేయడం, అది ఎడిట్ చేసింది ఆల్తూర్ రాజేష్ అనే నా ఫ్రెండ్. సో దాని ద్వారా నేను ఇంటికి పరిచయాన్ని ఫైనల్గా మూవీ రిలీజ్కి రెడీ. సో డాన్సర్ నుంచి యాక్టర్ అయ్యారు. అవును. ఓకే, సో కమింగ్ టు మీ వెనకాల, హాయ్ వాస్, మీ పేరు? తారక్. ఈ మూవీలో ఏ క్యారెక్టర్ చేశారు? కర్రోడి క్యారెక్టర్ పేరే కర్రోడా? క్యారెక్టర్ పేరే కర్రోడు. సో మీరు ఇందులో కొరియోగ్రాఫర్ గా కూడా చేశారని విన్నాము. సో మీకు అసలు ఫస్ట్ ఎలా ఈ అవకాశం వచ్చింది? రామ్ రాఘవేంద్ర ఫ్రెండ్ ఉన్నాడు, తొందరగా నాకు ఇంకే పరిచయం అవ్వడం. సినిమా తీయక ముందు నుంచి ఒక 5 years నుంచి వెంకీ బ్రోతో ట్రావెల్ అవుతా ఉన్నాయి. సినిమా చేద్దాం. అలా ఒక రోజు ఫోన్ చేసి మన సినిమా స్టార్ట్ చేస్తాం చేయాలి. అలా మా జర్నీ ఇంకా సినిమాలో ఏం క్యారెక్టర్ అన్నారు? కర్రోడు కదా. ఎవరి కాంబినేషన్ లో ఉంటుంది? ఇక్కడ ఉన్న ఈ 4 లెజెండ్స్ మధ్యలో ఎవరి క్యారెక్టర్ కాంబినేషన్ లో ఉంటుంది మీకు? అంటే ఎవరితో పాటు? తప్పటి. సో అతని పేరు తప్పట్లా, భరత్ పేరు? ఓకే ఓకే ఓకే, మంచి బెస్ట్. మీది ఏ ఊరు? మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస. సో ఫస్ట్ మీరు యాక్టర్ కాదు, ఒక కొరియోగ్రాఫర్ అని విన్నాను. మరి యాక్టర్ గా ఎందుకు టర్న్ అయ్యారు? ఇతన్ని చూస్తే డాన్సర్ నుంచి యాక్టర్ అయ్యారు, మీరు చూస్తే కొరియోగ్రాఫర్ నుంచి యాక్టర్ అయ్యారు. అంటే మీరు మామూలుగా అయ్యారా, లేదంటే మీ డైరెక్టర్ అలా తయారు చేశాడా? డైరెక్టర్ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఓకే. సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది. మొత్తం టీం అందరూ ఫస్ట్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రావెల్ అవుతూ బాగా ఎంజాయ్ చేశారు మూవీ. 4 ఏళ్ళు విసిగిచ్చాడంటగా మీ డైరెక్టర్ మిమ్మల్ని? మనం విసిగించడం కాకుండా ఆర్టిస్టులను కూడా విసిగించాం బాగా. సో మొత్తానికి ఒక మంచి ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. ఓకే, 26 రిలీజ్ ఉంది. సో కమింగ్ టు మిస్టర్ BMK అలియాస్ బాలమణి కృష్ణ బాలు. చెప్పండి రెమో గారు. ఎలా ఉన్నా బా? సూపర్ ఫెంటాస్టిక్, మార్వెలస్, మైండ్ బ్లోయింగ్, ఆసమ్. సేమ్ డైలాగ్ 5-10 ఏళ్ళ నుంచి. ఓకే బా, నాకు తెలిసి నువ్వు 2005-06 ఆ టైంలో ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్, ఆ టైంలో ఉదయ్ కిరణ్ గారిని ఇంట్రడ్యూస్ చేసిన మన తేజ గారి డైరెక్షన్లో కేక అనే మూవీలో ఒక క్యారెక్టర్ చేసావు. ఆ తర్వాత యువర్ ఇంటూ సినిమాటోగ్రఫీ ఆర్ డైరెక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్. తర్వాత BMKగా నెల్లూరు అందరికీ నీ పేరు ఈవినింగ్ 5:30 అయితే చాలు నీ పేరు వినిపిస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు సడన్గా యాక్టర్గా గల్లీ గ్యాంగ్స్టర్స్లో కనిపించావు. ఎలా, హౌ, అంటే ఇంత ప్రాసెస్ అసలు ఎలా జరిగింది? యాజ్ యూ నో, ఆ కెరియర్ మన ఇద్దరు కెరియర్ సిమిలర్ గా స్టార్ట్ అయింది. యాక్టర్ గానే స్టార్ట్ అయింది, నువ్వు డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యావు. కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత కింగ్ ఫిషర్ స్టార్ హంట్ జరగడం, మా టీవీ రియాలిటీ షో. సో లక్కీలీ ఐ వన్ ద టైటిల్ అండ్ సినిమాలో అవకాశం తేజ గారు ఇచ్చారు. సినిమాలో చేశాను. సినిమాలో చేశాక సమ్వేర్ ఐ గాట్ అంటే లైక్ కొంచెం
డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే యాక్టర్స్ అంత రెస్పెక్ట్ లేదు, ఎస్పెషల్ గా అప్కమింగ్ యాక్టర్స్ కి టెక్నీషియన్స్ దగ్గర నుంచి రెస్పెక్ట్ లేదు. ఆ టైంలోనా? Time. ఓకే. చాలా చిన్న చూపు, లైక్ ఏ కప్ ఆఫ్ టీ అన్నట్టు అనమాట. ఏంట్రా ఏం చేస్తాను, నీకు అది సీన్ ఉందా, ఇలా ఉండేది అనమాట. నేను చాలా ఆఫీస్కి వెళ్ళాను, పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. అంటే డైరెక్టర్స్ చాలా హంబుల్గా ఉంటారు, కానీ ఆ కింద వచ్చేసి అసిస్టెంట్స్, అసోసియేట్స్ వీళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దెన్ ఐ ఫెల్ట్ సమ్వేర్ కొంచెం ఏమంటారు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడో దెబ్బతినింది. ఐ థాట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యాక్టింగ్ నాకు సినిమా ఎండ్ ఆఫ్ ది డే కావాలి. లెట్స్ హూ ఇస్ ద లెజెండరీ ఆఫ్ సినిమా. ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, దానిలో ఎవరు లెజెండ్, డైరెక్టర్ ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే కెప్టెన్ అతనే. సో మనం డైరెక్షన్ వైపు ఫోకస్ చేద్దాం. దెన్ ఐ కేమ్ బ్యాక్, మనం కలిసి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాం, కలిసి జర్నీ చేసాం. సో అలా ఏషియాలో యాంకర్, దాని తర్వాత అనుకోకుండా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని అలా అలా ఫ్లోలో జరిగింది. అంటే ఇదే ఫ్లో లో ఒక 20 సంవత్సరాల యాక్టింగ్ మీద కసి జీజీఎస్ ట్రైలర్ లో కనిపించింది. అంటే ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఎన్నికే లేదు. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎట్లా నువ్వు మళ్ళీ యాక్టర్ అయ్యావు. సో ఆ పాయింట్ ఏంటంటే కంప్లీట్ టెక్నీషియన్ గా ఉంది, డిఓపిగా ఉన్నా, కంప్లీట్ ఆర్జేగా ఉన్నా, ఇది ఒక డైరెక్షన్ కోసం రైటింగ్ రాసుకుంటుంది. బట్ ఫైన్ వెంకి కాల్ మీ అండ్ బ్రో నేను కలవాలి. సో ఇప్పుడు ఏది నేను డిఓపి వర్క్ చేద్దాను, వచ్చాక నువ్వు లీడ్ సినిమా చేస్తున్నాను గదిగాని నేను షాక్ అయ్యా. అప్పుడెప్పుడో యాక్టర్ అవ్వాల్సిన నాకు మళ్ళీ ఇది ఒక మంచి అవకాశం ఏమో అనిపించింది. సో దెన్ ఆఫ్టర్ ఐ థాట్ అనిపించింది అండ్ వెంటనే ఇప్పుడు జీజీఎస్ లో క్యారెక్టర్ చేసావు బాగుంది, అక్కడ ఏదో కేక అన్నా ఇక్కడ కేకలు పుట్టించావు. అది ఎందుకో 20 ఏళ్ళ తర్వాత ఇంత కేకలు ఎందుకు పుట్టించావు నాకైతే అర్థం కాలేదు. అది డైరెక్టర్ ప్రోద్బలమా లేదా నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు. అంటే మనం ఎట్లా తగ్గించలేదో వెన్ వీఆర్ ఇంటూ యాక్టింగ్, చిన్నపిల్లలాగా ఏం చెప్తా చేయాలి. నేను సీరియస్ చేస్తున్నా, నేను స్క్రిప్ట్ లో కనీసం ఏమి అసలు డైలాగ్ కూడా ఏమైనా టైషన్ ఎక్కేవాళ్ళేమో కానీ ఎటువంటి ఎక్స్ట్రా థింగ్స్ ఏమి చేయలేదు. తను ఏం చెప్తే అది చేశాను, తను ఎలా చేయమంటే అలా చేశాను. ఇప్పుడు కమింగ్ టు వెనకాల ఒక అతను ఉన్నాడు, మల్లెపూల రాజా. అంటే పోస్టర్లు అన్నిట్లో మల్లెపూలు చుట్టుకునే ఉన్నాడు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు బ్రో? శోభన్ బాబు ఇందులో క్యారెక్టర్. ఓకే. అంటే శోభన్ బాబు అని మిమ్మల్ని చూసి పెట్టారా లేదంటే డైరెక్టర్ అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసింది. క్యారెక్టర్ డిమాండ్ చేసిందా మీరు డిమాండ్ చేశారా? క్యారెక్టర్ డిమాండ్ చేసింది. ప్రతి ఒక్కటి కర్త కర్మ క్రియ అంతా మా డైరెక్టర్ వెంకటేష్ పడిపో. రింగ్ ఉందిగా సినిమాలో, అయ్యో ఖచ్చితంగా ఆ రింగ్ ఫ్యాన్స్ ఎక్కువ. ఆ రింగ్ కోసం చాలా పాటలు పడ్డాలండి. అవునా? ఓకే బ్రో, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీన్ గల్లీ గ్యాంగ్స్టర్స్ బేసిక్ గా మీ డైరెక్టర్ దగ్గరకు వచ్చేస్తాను నేను ఇంకొంచెంసేపట్లో. ఈ గల్లీ గ్యాంగ్స్టర్స్ సినిమా వెనకాల ఇంతమంది ఆర్టిస్టుల కృషి చాలా ఉంది అని విన్నాను. సో గల్లీ గ్యాంగ్స్టర్స్ మీకు ఆప్షన్ యాక్టర్ గా శోభన్ బాబు క్యారెక్టర్ లో ఎలా వచ్చింది? నేను యాక్ట్ లో న్యూస్ రీడర్ గా జాబ్ చేసేవాడినండి. ఓకే. నా కొలికి ఒక అతను ఉండేవాడు, రాజేష్ ఆల్తూరి అనేసి, ఎడిటర్ అనమాట. అతను ఇద్దరికి కామన్ ఫ్రెండ్. సో మేమందరం మూవీస్ గురించి వాటి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు అవకాశం వస్తే నీకు అవకాశం వస్తే నాకు అని మన ఫ్రెండ్స్ మామూలుగా పంటలు వేసుకుంటారండి, ఐడియా ఉంది, ఆ రేట్ లో పెట్టుకునేవాళ్ళం. సో అలాగా ఒక రోజు టాపిక్ లో మా ఫ్రెండ్ వెంకటేష్ పర్సన్ మూవీ తీస్తున్నారు, సో మీరు క్యారెక్టర్ చేయాలి ఎందుకంటే నేను సరదాగా మాట్లాడుతున్నాను అనుకోండి, ఎందుకంటే నార్మల్ గా ఫ్రెండ్స్ ఫన్ గా అనుకున్నాను. సడన్ గా రోజు తీసుకెళ్ళిపోయాడు, ఇతనే డైరెక్టర్ అని చెప్పాడు. నాకైతే నమ్మసక్కలేదు, ఎందుకంటే నా కట్అవుట్ కి దానికి వచ్చేసి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నేను డైటింగ్ లో ఉన్నాను అనమాట. ఇలాగా జరుగుతున్నప్పుడు అతను వెంటనే చెప్పిన తర్వాత నేనైతే నమ్మలేదు. సో ఫైనల్లీ అక్కడికి వెళ్ళడం జరిగింది, అతనితో మాట్లాడడం జరిగింది, ఆడిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ వెంటనే తన క్యారెక్టర్ గురించి స్టోరీ నేరేషన్ చేయడం జరిగింది. ఓకే అయిపోయింది అనమాట. నాకు చిన్న డౌట్ బ్రో, ఇప్పుడు మల్లెపూలు మీరు చుట్టుకున్నారు, మిగతా వాళ్ళు చుట్టేసుకున్నట్టున్నారు, మరి మీరు చుట్టుకోవడానికి ఏమైనా ఉందా లేదా? వాస్తవానికి అవి మల్లెపూలు కూడా కాదండి, వాటిని కాగడాలు అంటారు. మల్లెపూలు కాదు. అంటే విషయం ఏంటంటే మార్నింగ్ ఒక రోజు షూట్ స్టార్ట్ అయినప్పుడు రెడీగా అన్నిట్లోనూ కాస్ట్యూమ్స్ లో ప్రాపర్టీస్ లో అన్నింటిలో మల్లెపూలు మిస్ అయిపోయాయి. మిగతా అవన్నీ ఉన్నాయన్నమాట. మల్లెపూలు ఎక్కడ అని 10 నిమిషాలు ఉండాలనేసరికి లేడీస్ ఉంటారు కదండి, అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు ఎవరో కాగడాలు తీసుకొచ్చారు. ఇవి మల్లెపూలు కాదు, ఏదో ఒకటి వేసుకుని చుట్టేయండి అని చెప్పారు. చుట్టేసాను. సినిమా ఆఖరి వరకు అయ్యే చూడతా ఉన్నారా? సో మీకు లేడీస్ ని దగ్గర లేనికుండా చేశారు అయితే. ఓకే. ఇవి ఇన్ఫాక్ట్
ఆ స్మెల్ కూడా దూరం చేశారు. స్మెల్ కూడా దూరం చేశారు. కాగడాలు స్మెల్ రావు కదండి. అంటే కొంపదీసి ఇప్పుడు కూడా ఆ కాగడాలు తెచ్చారు చుట్టడానికి లేదు కదా. ఓకే, కమింగ్ టు ద డైరెక్టర్ ఆఫ్ గల్లీ గ్యాంగ్స్టర్స్. హాయ్ బ్రో. బ్రో ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఓకే, గల్లీ గ్యాంగ్స్టర్స్, GGS, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది బ్రో మీకు? రెండోది, దీన్ని చెప్పే ముందు ఐ వాంట్ ఏమంటారు దాన్ని, మిమ్మల్ని కొంచెం డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు మీ గురించి ఫస్ట్లో తెలుసు, విన్నా, బట్ తర్వాత నాకు తెలిసింది గల్లీ గ్యాంగ్స్టర్స్ ఎందుకు ఇంత కసితో జరుగుతుంది సినిమా. ప్రతి స్టెప్లో మీరు చాలా ఆటుపోట్లు ఎదురుపడ్డారు, చాలా అబ్స్టికల్స్ వచ్చాయి. ఫైనల్గా యూఆర్ ఆన్ July 26 యూఆర్ గోయింగ్ టు గెట్ ఏ సూపర్ హిట్ అనొచ్చు. నెల్లూరులో నాకు తెలిసి ఇప్పటిదాకా ఇంత ట్రెండింగ్ అయిన హ్యాష్ లేదు, #GGS. ఏం చేశారు భయ్యా, నాకు అర్థం కాదు. ప్రశాంత్ నీళ్ళేమో తీసుకెళ్ళి అందరిని నల్లగా బొగ్గుల్లో కలిపేస్తాడు, మీరేమో వీళ్ళందరినీ చూస్తే ఒక్కళ్ళు నాకు తెలిసి బయట చూడండి క్యూట్ బేబీస్ లాగుంటే అక్కడ కాట్రాస్ అందరూ. అంటే అంత మేక్ ఓవర్ చేయడానికి కారణం ఏంటి? సో ఈ థాట్ ఎలా వచ్చింది? థాట్ అనేది రెగ్యులర్ సినిమా తీయకూడదు అనే దగ్గర నుంచి వచ్చిందండి. యాక్చువల్లీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే సినిమాను కానీ ఒక లవ్ స్టోరీనో లేకపోతే కలర్ఫుల్ మూవీనో ఇలా చేస్తూ ఇలా వచ్చేవాళ్ళు. సో నేను వీలైనంత వరకు ఏమనుకుంటానంటే ఒక సినిమా అంటే అది ఎంతవరకు జనాలకు రీచ్ అవుతుంది, ఎంతవరకు వెళ్ళొద్దు అనే దానికన్నా ఒక కొత్త ప్రయత్నం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ముఖ్యంగా. ఏం చేసినా మనకు నచ్చాలి ఫస్ట్ అనేది దాని నుంచే ఈ కథను షూట్ చేసుకొని మంచిగా స్టోరీలో కూర్చొని దాన్ని కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసుకొని కొన్ని జీవితాలు, కొన్ని పాత్రలు కన్నా కొన్ని నిజ జీవితాలు చెప్పాలని ప్రయత్నించాను వీలైనంత. సో నా ఆలోచన ఏంటంటే సినిమా అంటే ఏదో కలర్ఫుల్గా తీయడం కాదు, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టరైజేషన్స్ని నలుగురు కనెక్ట్ అయ్యేలా తీయాలనుకొని అక్కడి నుంచే పుట్టింది ఈ కథ. ఎన్ని ఇయర్స్ పట్టింది రాయడానికి కథ? ఈ కథలో రాయడానికి నాకు పట్టింది ఓన్లీ 28 days అండి. 28 days 2 parts రాసేసాను. 2 parts. ఇప్పుడు మాకు దీని సెకండ్ పార్ట్ ఉందా? లేదు, 1 part ఉంది. ఓకే. సో కొన్ని ఇష్యూస్ వల్ల అది ఓకే కలగానే మిగిలిపోయింది. బట్ వన్ డే ఖచ్చితంగా దీనికన్నా బెస్ట్ ఫిల్మ్ మేక్ చేస్తాను దీనికి సంబంధించి. ఆల్ ది బెస్ట్. నీ వెనకాల పాప అతను అమూల్ బేబీ లాగా ఉంటాడండి, RJ బియ్యంకి అని బయట ఫుల్ ఫ్యాన్స్. వాడిని చూస్తే ఆ ట్రైలర్ లో మీరు ఏం చేశారు నాకు తెలియదు, కానీ మామూలుగా లేడు. అంటే నేను తేజ సినిమా యాక్టింగ్ లో చూసాను, కేక అనే మూవీలో. చాలా క్యూట్ గా, బబ్లీగా, చిన్న పిల్లోళ్ళలాగా ఒక కామిక్ రోల్ చేశాడు హీరో ఫ్రెండ్ గా. ఇక్కడ చూస్తే అసలు కంప్లీట్ రగ్గడ్ లుక్. బయట చూస్తే చాలా సాఫ్ట్ ఉంటాడు, సినిమాలో చాలా రగ్గడ్ లుక్. నేను ఇలాంటి రగ్గడ్ లుక్స్ రీసెంట్గా మన KGF, సలార్ ఇట్లాంటి వాటిలో ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. కానీ నెల్లూరులో ఇలాంటి స్టైల్ తీసుకురావడం అనేది, అంటే ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, 4 years బ్యాక్. మీ థాట్ ప్రాసెస్కి నా సెల్యూట్ అండి. అండ్ ఎలా ఎంచుకున్నారు వీళ్ళందరినీ? యాక్చువల్లీ నేను క్యారెక్టర్స్ అనేవి ఎలా అంటే నేను అందం, బ్యూటీ లేకపోతే స్కిన్ టోన్ సంబంధించింది కాదనుకుంటున్నాను సినిమా అనేది. నేను బిఫోర్ రాసుకునేటప్పుడు అంటే వాళ్ళు అందంగా ఉండాలి లేకపోతే వాళ్ళ లుక్స్ మంచిగా ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ వాళ్ళు అందంగా ఉంటే వాళ్ళు ఇంకా డీగ్లామర్ చేయాలని ప్రయత్నించాను ప్రతి షాట్కి. సో దానివల్లే వీలైనంత వరకు అంటే భరత్ కానీ, పృథ్వీ కానీ, బాలు కానీ ఇలా చాలా మంది మిల్క్ బాయ్స్ ఉన్నారు దీంట్లో. ఉన్నప్పటికీ నాకేంటంటే ఓన్లీ మనకున్న సోర్స్తో ఎంతవరకు వీలైనంత వరకు ఎంతవరకు వాళ్ళని డీగ్లామర్ చేసి చూపించాలనే దాని మీద జాగ్రత్తలు తీసుకొని, సో మాకున్న సోర్స్లో వాళ్ళ బేడ్ పెంచి, జుట్టు పెంచి, హెయిర్ పెంచి చాలా జాగ్రత్తగా ఉన్న కాస్ట్యూమ్స్ అన్ని వీలైనంత వరకు చాలా ఓవర్ మాస్క్ ఉండేటట్టు చూసుకొని వాళ్ళ యాటిట్యూడ్, బిహేవియర్ అంటూ అది సిగరెట్లు అలవాటు, బీడీలు ఇలాంటివి అలవాటు లేకపోతే తాగిచ్చి గుట్కాలు ఇలాంటివన్నీ. సో మనకి సబ్జెక్టివ్ ప్రకారం వీలైనంత వరకు చేయించి ముందరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించి మంచి దానికి తగ్గట్టు కథకు తగ్గట్టు ప్రయత్నించి ఆ క్యారెక్టర్స్లో దింపి ఇప్పుడు వాళ్ళు మీకు కనపడేదానికి, సినిమాలో కనపడేదానికి ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చిందంటే సో ఒక ఐడియా నుంచే పుట్టింది. దానికి తగ్గట్టు వాళ్ళు మేకఓవర్ చేసుకొని, సో దానికి తగ్గట్టు ఆ పాత్రకి ఎంత వర్క్ షాప్ చేయాలి అండ్ ఆ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళు వర్క్ షాప్లో వాళ్ళతో పాటు కలిసి తిరిగి అక్కడున్న ప్రదేశాల మనుషులను వాళ్ళతో ట్రావెల్ చేసి వీలైనంత వరకు ఆ రానేసిని తీసుకురావడంలో నాతో పాటు భాగమై ఒక మంచి అవుట్పుట్కి కారణం అయ్యారు. సో వెంకటేష్ కొండపోగు అదే కదండి మీ పూర్తి? అవునండి. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు నెల్లూరులో? నెల్లూరు సెట్టిగొండ రోడ్. మీ ఫిలిం ఇండస్ట్రీలోకి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఐ మీన్ మీరు మీ కెరియర్ని ఎలా స్టార్ట్ చేశారు
గల్లీ గ్యాంగ్స్టర్స్ దాకా మీ జర్నీ ఎలా జరిగిందో ఒక్కసారి మా వ్యూవర్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ 2010-11 నుంచి నేను షార్ట్ ఫిల్మ్ తీయాలని ట్రై చేశానండి. అలా ఆ ప్రాసెస్లో చాలా మందిని కాంటాక్ట్ అయ్యి నాకున్న సర్కిల్లో ఎవరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ లేకుండా ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా చాలా మందిని కలుసుకుంటూ అలా వెళ్ళి 2014-15 టైంకి ఒక సర్కిల్లో పడి ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చేయాలని మొదలుపెట్టి ఒక ఫ్రెండ్ 39 కెమెరా సపోర్ట్ చేస్తూ అలా ఇచ్చారు. అప్పటికి ఎలా రాయాలి ఎలా తీయాలనేది ఐడియా లేదు, కాకపోతే సినిమాలు అంటే ఇష్టం అనమాట. అలా కొన్ని రోజులకి అలా మూవ్ ఆన్ అవుతూ చాలా మందిని అడిగిన స్టోరీస్ ఏమైనా హెల్ప్ చేస్తారు రాస్తారని, ఎవరో రాయిపోయేటప్పటికి నేనే రాయాలని చెప్పి చాలా ప్రయత్నించి చాలా పేపర్లో చాలా పెన్లో అలా అలా ఖాళీ అయిన తర్వాత కొన్ని రోజులకి మినిమం ఒక సెన్స్లో కొద్దిగా రాయగలడం ప్రారంభించాను. అలా కొన్ని రోజులకి ఆ షార్ట్ ఫిల్మ్ తీయడానికి 1 సంవత్సరం దాకా పట్టింది నాకు. అంటే ఎలా మేక్ చేయాలో తెలియక చాలా మంది. షార్ట్ ఫిల్మ్ పేరు కుర్రాళ్ళు మీరు కుర్రాడుకున్నప్పుడు రాశారు? నేను కుర్రాడుకున్నప్పుడు రాశాను. సో బట్ అది చాలా ట్రై చేశాను. 1 yearలో ఆల్మోస్ట్ అది కూడా చాలా ఎక్కువ జనాలు ఉండేవారు. ఫైనల్లీ అదంతా తీసుకెళ్ళి ఒక తెలిసిన ఎడిటర్ దగ్గర పెడితే హార్డ్ డిస్క్ పోయింది అన్నట్టు చెప్పాడు. సో చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ సినిమా చేయాలంటే చాలా భయం వేసింది. అంటే మనం చేయగలమా, అసలు చాలా రిస్క్ కదా అలా అంటూ. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, రాజేష్, సీన్ ఇలా కొంతమంది పరిచయం అవ్వడం. అలానే ఒక మూవీ డ్రామా అప్పుడు స్వచ్ఛ భారత్ ట్రెండ్ నడుస్తుంది. అప్పుడు ఒక 3 minutes మాటలని షార్ట్ ఫిల్మ్ అలా ఫ్రెండ్స్ సహకారంతో అలా స్టార్ట్ చేసి అది చేసిన తర్వాత ఒక 10-15 బిట్లు లేకపోతే ఒక 34 బిట్లు యాడ్ చేసిన తర్వాత ఓకే ఇది ఒక షార్ట్ ఫిల్మ్ మనం కూడా చేయగలము అని ఒక క్లారిటీ వచ్చి అలా ఒక మొదటి షార్ట్ ఫిల్మ్ బేజం పడి అలా రాను తర్వాత నవరసాలు, ఓరి కృష్ణుడు, తర్వాత రిప్పు, తల్లి ఇలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఇలా చేసుకుంటూ వచ్చి ఫైనల్లీ ఆల్మోస్ట్ నా సినిమా జర్నీలో ఒక 10-12 ఏళ్ళ తర్వాత వచ్చింది నేను చేసిన ఫిలిం. ఈ నెల జూలై 26న రిలీజ్ అవుతుందండి. 10-12 ఏళ్ళు అంటే ఫ్రమ్ టీనేజ్? ఆల్మోస్ట్ నా టీనేజ్ అంతా సినిమాలతోనే గడిచిపోయింది, యవ్వనం అంతా. మామూలుగా టీనేజ్ లో అందరు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ అని, సినిమాలని, షికార్లని ఇటు ఉంటే మీరు సినిమాతోనే ట్రావెల్ అయిపోయారా? నా పిల్లమైనా లవర్ అయినా సినిమానే. ఓకే, సో బాగానే ఉంది భయ్య మొత్తం మీ జర్నీ. కానీ నేను విన్నది ఏంటంటే గల్లీ గ్యాంగ్స్టర్స్ జరిగే టైంలో నేను విన్నది కానీ నేను చూసింది కానీ మీ లైఫ్ స్టైల్ మీరు ఏదైతే చెప్పారో కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. రైటర్గా ఓకే, డైరెక్టర్గా ఓకే, సినిమా గురించి చాలా వచ్చే పుకార్లు. సినిమా ఆగిపోయింది, వెంకటేష్ కొండపోగ వల్ల సినిమా ఆగిపోయింది కంప్లీట్గా. అసలు వెంకటేష్ కొండపోగ సినిమాలో లేడు, అసలు సినిమా నుంచి డైరెక్టర్గా అతని కార్డ్ అవుట్. ఎందుకు ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయి? అంటే నాకు తెలిసినంత వరకు ఒక మనిషి టాలెంట్తో కొట్టలేనప్పుడు ఎదుటి మనిషి వాడిని బ్లేమ్ చేయడానికి చాలా పుకార్లు అల్లుతాడు. దానికి మేజర్లీ వచ్చేది ఏంటంటే వాడికి ఏం రాదు, వాడు ఏం చేయలేడు, లేకపోతే వాడి దగ్గర ఏం లేదు, లేకపోతే ఇన్ కేస్ ఫైనల్లీ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ ఫైనల్ వాడేది క్యాష్ వాడతారనమాట. సో టాలెంట్ని కొట్టలేనప్పుడు ఇవన్నీ ఆయుధాలుగా చేసుకుని ఎదుటి మనిషిని బ్లేమ్ చేసి, లేకపోతే ఓడుకున్న సర్కిల్లో మాటలు వినే వాళ్ళ దగ్గర ఒక 3 పెగ్గులో 4 పెగ్గులు ఎక్కువ పోసి మ్యాన్సనస్ బ్రాండ్ ఇలాంటివి సో ఈ పొక్కలు క్రియేట్ చేస్తారు. అంటే నేను ఒకటి నమ్ముతాను, ఎప్పుడైనా నాకు తెలిసినంత వరకు నా గురించి ఆలోచించే వాళ్ళు వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించుకోండి, యారికి మంచి సినిమాలు తీసుకోలేము. అలా జరిగితే వాళ్ళు జనాలు ఎందుకయ్యారు చెప్పండి. సో వీలైనంత వరకు నా మీద ఎన్ని పుకార్లు వచ్చినా, లేకపోతే నన్ను ఎంతమంది బ్లేమ్ చేసినా నా టార్గెట్ ఒకటే. నన్ను ఒకటి ప్రొడ్యూసర్ గారు నమ్మారు, యాక్టర్స్ గుడ్ ఆర్ బ్యాడ్ నమ్మి వచ్చారు, ట్రావెల్ చేశారు. ఈ సినిమా నా చేతికి వచ్చింది, ఈ సినిమాని ఎలా బయటపడేయాలి, దానికోసం అవసరం వస్తే KGF డైలాగులో చెప్తారు, ఏంది స్వార్థపరుణ్ అవుతా, క్రిమినల్ అవుతా. సో ఆ విధంగా చాలా రకాలుగా చాలా పాత్రలు పోషించాను. ఇప్పుడు ఫైనల్ ఈ సినిమా బయటకు వస్తుందండి, దానికి హ్యాపీ. గల్లీ గ్యాంగ్స్టర్స్ డైరెక్టర్ వెంకటేష్ కొండపోకి యాటిట్యూడ్ ఎక్కువ, దానివల్లే గల్లీ గ్యాంగ్స్టర్స్ చేతిలో నుంచి వెళ్ళిపోయింది సినిమా. ఈ మాట బయటకు వచ్చిన విషయం వాస్తవమా కాదా? అంటే యాటిట్యూడ్ అంటే నేను వీడియో గేమ్లో బొమ్మను కాదండి, ఎవడే బటన్ నొక్కుతాడు తిరగడానికి ఎక్కడానికి. నాకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్టెడ్ని యాటిట్యూడ్ అనుకున్నారంటే సో దానికన్నా విఐపీలు ఎవరు ఉండరు. నాకు తెలుసు కదా, నేను మీతో ట్రావెల్ అవుతున్నాను. కాకపోతే మనకి బయటకు వచ్చినాయి, మనం ఏంటంటే జనాలకు మనం క్లియర్ చేయడానికి మన ఇంటర్వ్యూ. అంటే నాకు వీలైనంత వరకు ఒకవేళ కోపం వస్తే వ్యక్తులతో మాట్లాడను.
చాలా మాట్లాడిన అంతే తప్ప నాకెంత కోపం తెచ్చిన నన్ను ఎంత బ్లేమ్ చేసినా కూడా నేను ఏ రోజు వాళ్ళని తిట్టలేదు, ఎవరిని ఏమన్నా. నేను వీలైతే నాకు ఏమైనా కోపం వస్తే దూరంగా వెళ్ళి సైలెంట్గా ఆ కోపం తగ్గేదాకా దూరంగా ఉంటానే తప్ప ఏ మనిషి నేను ఎప్పుడు బ్లేమ్ చేయను. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇబ్బందులు, సో నా వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఇలాంటివన్నీ ఆలోచించుకొని లైట్ తీసుకుంటారు. మిమ్మల్ని అడుగుతా ఉంటే వెనకాల ఒక అతను బాగా కోప్పడుతున్నట్టు ఈడేంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు అని చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఒకసారి మల్లెపూల ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. అదే సారీ బ్రో, అదేది కాగడాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, ఎప్పుడైనా శోభన బాబు గారి మల్లెపూలు ఏదో కాగడాలు ఏదో ఒక రోజు మల్లెపూలు అవుతాయి. అవుతాయా? ఓకే, కాగడాల శోభన్ బాబు గారు. ఓకే భయ్యా, ఎలా ఉంది జర్నీ వెంకటేష్ కొండిపోగుతో? వెంకటేష్తో జర్నీ కొద్దిగా కాంప్లికేటెడ్ అండి. ఎందుకు కాంప్లికేటెడ్ అని చెప్పంటే, సీరియస్లీ పర్ఫెక్షన్ కోసం ప్రాణం ఇచ్చేస్తాడు, ప్రాణం తీసే అవకాశం లేక తీయడం. ఓకే, వాస్తవానికి. సో సీరియస్లీ నాకు అంటే ఇది ఎలా చెప్పాలంటే, ఈజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. అంటే తను డ్రింకర్ కాదు, ఉమెనైజర్ కాదు, ఇంకోటి కాదు. అది నేను ఏ రోజు కూడా అతన్ని ఆ కోణంలో చూడలేదు, కనపడలేదు ఇప్పుడు నాకు. అండ్ మోర్ ఓవర్ చాలా బాగుండిందండి తనతో జర్నీ. ఎలా ఉన్నింది అని చెప్పంటే, నేను ఇన్ కేసు నాకు అంటే ఇప్పుడు ఒక సినిమా తీసేవాడి కంటే చూసేవాడికి కొన్ని ఐడియాలజీ ఉంటుంది కదా, ఆ ఐడియాలజీని చాలామంది రీచ్ అవ్వలేరు. బట్ వెంకటేష్ మాత్రం రీచ్ అయ్యాడు. ఎందుకంటే ఒక సీన్ తీసిన తర్వాత ఆ సీన్ ఎలా వచ్చిందని చెప్పని మనం చూసిన తర్వాత, ఈ సీన్ ఇది బాగా రాలేదు, ఇంకో టేక్ తీసుకుంటే బాగుందని మన మనసులో అనుకుంటున్నా కదా, అది వెంటనే తన నోట్లో నుంచి వస్తుంది. ఇది ఇంకో టేక్ తీద్దాం, ఇది సరిగా రాలేదని, ఈ టేక్ సూపర్గా వచ్చింది, ఇంక వేరే టేక్ తీసుకోవాల్సిన అవసరం లేదని మనం అనుకుంటాం కదా, అతని నోట్లో నుంచి వస్తుంది అనమాట. అంటే అవతల మనిషికి అంటే ప్రేక్షకులకి నచ్చే విధంగా కాకుండా ఆర్టిస్టులకు కూడా నచ్చే విధంగానే ఫస్ట్ ముందు గెలుస్తాడు. అక్కడ ఇంటికి గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, అలాగా ముందు మమ్మల్ని గెలుస్తాడు. మమ్మల్ని గెలిచాక బయట వాళ్ళని గెలవడానికి రెడీ అవుతాడు. సో కానీ ఇదంతా నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలా రోజులు టైం పట్టిందండి. ఎందుకు టైం పట్టిందంటే, అతనికి బేసిక్గా కోపం రాదండి. అతని కోపం రాదనే నాకు కోపం, నిజంగా చెప్పాలంటే. నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పానండి. క్లోజప్ యాడ్ ఒకటి ఇస్తాడండి తను. ఏ ఎక్స్ప్రెషన్ ఉన్నా కూడా క్లోజప్ యాడ్ ఒకటి ఇస్తాడు, మంచి ఒక స్మైల్తోనే. అది గుడ్డా బ్యాడా, కోపమా, లేకపోతే అది కసియా, లేకపోతే ఏది ఉన్నా కూడా మంచి స్మైల్ ఇస్తాడు అనమాట. అంటే ఇది ఇంత రా ఫిలిం కదా, ప్రయోగాత్మక చిత్రం. అతను ఎవరికి తెలియదు. వెంకటేష్ కొండబాబు ఓకే హాయ్ బాయ్ మా కేబుల్ దగ్గర తెలుసు అంతే. రైట్. అతను కొత్త డైరెక్టర్. రైట్. అతన్ని నమ్మి మీరు రియల్ లైఫ్లో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? నేను వోడాఫోన్ ఐడియా సేల్స్ ఆఫీసర్ అండి. ఓకే, వోడాఫోన్ ఐడియా సేల్స్ ఆఫీసర్. సో అతన్ని నమ్మి మీ జాబ్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు? ఈ షూటింగ్ అంతా జరిగింది ఈ మధ్య కాలంలో కాదండి, 2020లో కరోనా టైంలో షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఇప్పుడు కాదండి, పుష్పకు ముందే అది స్టార్ట్ అయింది షూటింగ్ అనమాట. అయితే ఆ టైంలో అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ కదండి. సో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం వెళ్ళేవాడిని కాదండి. మీరు వర్క్ ఫ్రమ్ సెట్సా? ఆల్మోస్ట్ అంటే అది నాకు ఓసిడి చాలా ఎక్కువ అండి. బేసిక్ కరోనాకు ముందే నాకు ఓసిడి చాలా ఎక్కువ. శానిటైజర్ అంటే యాక్చువల్గా ఈ శానిటైజర్ ఇప్పుడు కూడా ఉంటుంది నా దగ్గర. సో ఆ ఓసిడి చాలా ఎక్కువ అనమాట. దాని తోడు ఎవరైనా వచ్చి అంటున్నా కూడా నేను వెంటనే దూరంగా వెళ్ళిపోయేసి అయిపోయిందా అనేవాడిని అనమాట. మరి సెట్లు ఆ కాగడాలు గీగడాలు అన్ని చుట్టుకున్నారు మరి ఏమన్నా? అవన్నీ అయ్యా వాస్తవానికి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఇంట్రొడక్షన్ షార్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఒక రేప్ సీన్ ఒకటి, అంటే ఇలాగ ఒక సీన్ ఉంటుంది. నేను వెళ్ళి ఆ రేప్ సీన్లో పార్టిసిపేట్ చేయాలి. నేరుగా అక్కడికి వెళ్ళి రేప్ సీన్లో అలాగా ఉన్నప్పుడు అంటే షార్ట్ బాగా రాలేదండి. షార్ట్ బాగా రాలేదని పని ఆ అమ్మాయి మీద కసిగా అలా పడిపోయి వెంటనే ఆ క్లోజప్ కెమెరాలో కట్ అన్నాడండి. సో ఆ దృశ్యం కూడా లేకుండా పోయింది నాకు. మరి చూస్తే యాడ్ మొత్తంలో పోస్టర్లో మల్లెపూలు కాగడాలు అన్ని చుట్టుకొని ఉంటారు. నేను ఇంకా చాలా చుట్టుకొని ఉంటారు అనుకున్నా, మిగతా వాళ్ళు చుట్టేసుకున్నారు. రెండోది వేరే విషయం. వాస్తవంగా నాకు చుట్టాను, నేను చుట్టాను కదండి, నాకు వెనకాల చుట్టారు. అది ఆ వాసన వాళ్ళకి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ కర్రోడు. మీ పేరు భయ్యా? తారక్. సారీ, జూనియర్ ఎన్టీఆర్ తారక్. ఓకే, తారక్ మంచి డాన్సులు వేస్తూ ఉంటాడు మన జూనియర్ ఎన్టీఆర్ తారక్. సో తారక్, నువ్వు పలాస నుంచి శ్రీకాకుళం, పలాస నుంచి అసలు ఏ నమ్మకంతో వెంకటేష్ కొండపోగి నువ్వు నమ్మి గల్లీ గ్యాంగ్స్టర్స్ కోసం ఈ 4 ఏళ్ళు కష్టపడ్డావు? అంటే నీకు అంత
ఎవరికైనా ఈ ఏజ్ చాలా ముఖ్యం. ఈ యూత్ఫుల్ ఏజ్ ఏంటంటే ఎవరైనా కెరియర్లో సెటిల్ అవ్వాలి, ఏదైనా చేయాలనుకుంటారు. 4 సంవత్సరాలు ఒక డైరెక్టర్ని నమ్మటం, ఒక కథను నమ్మటం, ఒక సినిమా నమ్మటం అంటే చిన్న విషయం కాదు. నీకు అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎలా నమ్మావు అతన్ని? కొరియోగ్రాఫర్గా ఈ సినిమాకి వెళ్ళి డైరెక్ట్ ఆర్టిస్ట్గా అయిపోయావంట, అది కూడా మాట్లాడదాం. అంటే మామూలుగా నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఇష్టం. అంటే సినిమాలో ఒక పెద్ద మంచి కొరియోగ్రాఫర్గా మీకు సుధా చంద్రన్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మయూరి సుధా చంద్రన్ గురించి. నేను ఆవిడని ఇన్స్పిరేషన్స్గా తీసుకొని నేను ఇండస్ట్రీలోకి వెళ్ళడం జరిగింది. నేను చిన్నప్పటి నుండి అంటే 2008 నుండి ఇండస్ట్రీలోనే నేను ట్రై చేస్తున్నా. 2008లో ఇండస్ట్రీలోకి వెళ్ళాను మంచి కొరియోగ్రాఫర్ అవుదామని. అప్పటి నుంచి నేను సినిమా పిచ్చి నాకు ఎక్కువ, అంటే హైదరాబాద్లోనే ఉండడం. నాకు రామ్ రవీంద్ర అనే ఫ్రెండ్ ద్వారాగా నాకు వెంకటేశ్వర నాకు పరిచయం అయ్యారు. అక్కడ నుండి తనతో సినిమాకి ముందే నేను బాగా ట్రావెల్ అయ్యాను ఒక ఫ్రెండ్గా. దాని తర్వాత తను కథ మొత్తం చెప్పడం, కథ బాగా నమ్మాను నేను, బాగుంటుంది కథ అని. ఇంకా అలా చేయాల్సి. కొరియోగ్రాఫర్ నుంచి యాక్టర్గా అవ్వడానికి కారణం ఏంటి? ఈ మధ్య నేను పాటలు కూడా విన్నా. కర్రోడు అని ఒక సాంగ్ వచ్చింది, అది నీ మీదేనా సాంగ్? అది సినిమా తర్వాత తెలుస్తుంది. సినిమా తర్వాత. సరే, ఆ కర్రోడ్ క్యారెక్టర్ నీకు చెప్పినప్పుడు నువ్వు కొరియోగ్రాఫర్వి, యాక్టర్గా ఎప్పుడు చేయలే, నీకేం భయం అనిపించలేదా సెట్స్లో వీళ్ళందరి ముందు నటించడం? అసలు మార్నింగ్ షూట్ ఉంది, నైట్ వరకు నేనే కర్రోడ్ని అవుతాననే విషయం ఎవరికీ తెలియదు. నీకు? నాకు తెలియదు. నీకు తెలియదు, సర్ప్రైజ్ ఇచ్చారు. నైట్ తెలిసింది. రాత్రి నిద్రపోయే ఆ రోజు లేదు అంటే పేపర్ ఇచ్చారు, అంటే పర్లేదు, మనం రాగానే ఉందా, ఇబ్బంది లేదు బాగా. ఓకే, సరే. మార్నింగ్ లేసావు, సెట్స్కి వెళ్ళావు. అప్పటిదాకా నువ్వు ఏంటంటే కెమెరాస్ ముందు లేవు కాబట్టి వాళ్ళు చేసుకుంటా ఉన్నారులే, మనం పిలిచినప్పుడు వెళ్ళికోరావు. సడన్గా నిన్ను కెమెరా ముందు నిల్చోబెట్టి ఆన్ కెమెరాస్, ఆన్ లైట్స్, యాక్షన్ అని చెప్పంగానే నీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే నాకు నవ్వు వచ్చింది. ఈ మూవీలో కబీర్ దాస్ అని చెప్పేసి ఏడి ఉన్నాడు, నా దగ్గరికి వచ్చి బ్రో కర్రోడ్ వచ్చాడంట నైట్ హైదరాబాద్ నుండి అంటే, అవునరా వచ్చాడు రా అని. సరే బ్రో, ఇంకా కర్రోడ్ రావట్లేదు, అందరూ వస్తారు, ఆర్టిస్టులు అందరూ వచ్చారు, కర్రోడ్ ఎక్కడ బ్రో అంటే, వస్తాడు 2 నిమిషాలు ఆగరా అని. కట్ చేస్తే నేను వెళ్ళాను, బ్రో కర్రోడ్ అని చెప్పి నువ్వు, నేనే రా కర్రోడ్ అన్న. భలే పెట్టాడు ఎక్స్ప్రెషన్. సో బాగా ఎంజాయ్ చేశారా షూటింగ్? ఆ సినిమా బాగా ఎంజాయ్ చేసాం. ఓకే, సో ఈ గల్లీ గ్యాంగ్స్టర్స్ మీరు పలాసాలో ఉంటారు, నెల్లూరులో జరుగుతూ ఉంది, బాగానే ఉంది. సో ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు మీకు టెన్షన్ కానీ భయం కానీ రాలేదా? ఏంటి గల్లీ గ్యాంగ్స్టర్స్ ఆగిందంట, మళ్ళీ స్టార్ట్ అవుతుందంట, ఏంది ఇంత లేట్ అవుతుంది, అసలు సినిమా జరుగుద్దా జరగదా? అవును. సో అలాంటప్పుడు మీకు ఏమనిపించింది ఆ సిచ్యువేషన్? అంటే మాకు అలా ఏం అనిపించలేదు, ఎందుకంటే మాకు అందరికీ ప్రాబ్లమ్స్ తెలుసు. ఓకే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కానీ సినిమా ఏంటో తెలుసు, అందరికీ తెలుసు. కథను నమ్ముకొని అందరూ వచ్చారు, అంటే డబ్బుల కోసం అని దేనికోసం అయితే రాలేదండి, సినిమాని నమ్ముకొని వచ్చారు. కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎవరు పెద్దగా దాన్ని లెక్క చేయకుండా సినిమా కోసమే ఎదురు చూశారు. రియల్ లైఫ్ లోనే అంటే హైదరాబాద్ లోనే ఉంటాను, సినిమాలకి ఆర్ట్ డిపార్ట్మెంట్ గా వెళ్తా ఉంటాను. కొంతమంది ఎవరో అవమానించారు, ఇతను హ్యాండిక్యాప్డ్, ఇతను ఏం కొరియోగ్రఫీ చేస్తాడు, అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నావు? అది మనము వాళ్ళకి తిడితేనో కొడితేనో లేకపోతే నేను చేసి చూపిస్తాను అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తిట్టినంత మాత్రాన మనం కొరియోగ్రఫీ అవ్వలేము, కొట్టినంత మాత్రాన నేను అవ్వలేను, లేకపోతే చూపిస్తా నీకు మాట చెప్పడం కాదు, చేసి చూపిస్తే అదే సమాధానం నాకు తెలుసు. సో గట్టిగా సమాధానం ఇస్తావు అయితే ఈ సినిమాతో? ఇవ్వాలని డిసైడ్ అయ్యావు? ఫిక్స్ అయిపోయి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరో భరత్, కొరియోగ్రాఫర్ భరత్, డాన్సర్ భరత్. భరత్ గల్లీ గ్యాంగ్స్టర్స్ సినిమాలో యాక్ట్ చేసే ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక డాన్సర్గా, ఒక కొరియోగ్రాఫర్గా ఇలా జనాలు నేను చూసేవాళ్ళు. ఇప్పుడు గల్లీ గ్యాంగ్స్టర్స్ పోస్టర్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈవెన్ మేము కూడా నేను ఒక హీరోలానే చూస్తున్నాం. ఎందుకంటే అప్పటి వరకు మా పర్స్పెక్టివ్ వేరుగా ఉంటుంది, ఇప్పుడు వేరుగా ఉంటుంది. ఆ సినిమాలో చూస్తే ట్రైలర్లో కొన్ని సిట్యువేషన్స్ ఉన్నాయి భయ్య. శ్మశానంలో పుర్రలు పట్టుకుంటూ, ఎలా అంటే మీ డైరెక్టర్ చెప్పాడని నువ్వు ఏది పడితే అది చేసేస్తావా, లేదంటే నీకు ఆ క్యారెక్టరైజేషన్ నచ్చిందా? క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను స్క్రిప్ట్ అంతా చదివాను. వన్స్ నేను మూవీ చేద్దామని కమిట్ అయిన తర్వాత, యాక్చువల్గా నా క్యారెక్టర్ తప్పిట్లు కాదు, వన్ ఆఫ్ ది లీడ్ అయితే కూడా కాదు.
వేరే క్యారెక్టర్కి ఏదో అనుకున్నారు. ఆ క్యారెక్టర్ ఏంటనేది ఇప్పుడు కూడా మా వెంకీ చెప్పలేదు. తర్వాత వేరే వేరే రీజన్స్ వల్ల ఒక మూవీ స్టార్ట్ చేస్తామనే 2 months బిఫోర్ నాకు ఇట్లా లీడ్ ఉంటుంది, చేయాల్సి వస్తుందని స్క్రిప్ట్ చేతిలో పెడితే ఫస్ట్లీ నేను అది చదువుతున్నప్పుడు కానీ మిగతా క్యారెక్టర్స్ పేర్లు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ చెప్పాం, చెత్తోడని, కర్రోడని, తప్పెట్లు, గాంధీ. సో ఈ పేర్ల మీదే సగం ఇంట్రెస్ట్ పుట్టింది నాకు. ఇలాంటి పేర్లు దాదాపు నేను చూసిన చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూస్తుంటాను, సినిమాల మీద పిచ్చి ఎక్కువ. ఇలాంటి రా కంటెంట్ కానీ ఇలాంటి ఒరిజినాలిటీ కానీ ఈ మధ్య నేను చూసింది లేదు. సో ఇంకా మేక్ ఓవర్ కొద్దీ నేను ఫుల్లీ డైరెక్టర్ చెప్పినట్టు వెళ్దామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే డైరెక్షన్ వైజ్గా, మూవీస్ వైజ్గా నాకేం ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ మూవీ అతనికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు కదా. లేదు, తను ట్రావెల్ అవుతున్నాడు లాస్ట్ 10 years నుంచి. షార్ట్ ఫిలిమ్స్ అని అది ఇది ఏదో ఒకటి ఉంది. నేను జస్ట్ ఒక 2 cover songs అది ఇది చేశాను. షార్ట్ ఫిలిమ్స్కి కొన్ని స్టోరీలు రాసి ఇచ్చేవాడిని. సో అంటే డైరెక్ట్ చేసే విధానం కానీ లేదంటే యాక్ట్ చేసే విధానం కానీ అంత స్కోప్ లేకుండా ఉండింది నాకు లైఫ్లో. దానివల్ల నేను ఒక డైరెక్టర్ వేలో ఆలోచించి, సో దీనికోసం మనం చేయాలి, అది ఎంతవరకు అయినా. శ్మశానంలోకి వెళ్ళి షూట్ చేసేంత వరకు కూడా. శ్మశానంలో అంటే నాకు ఇక్కడ శ్మశానం గురించి చెప్పాలంటే నాకు అది పెద్ద టాస్క్ కాదు. ఎందుకంటే నేను మూఢనమ్మకాలకి, ఈ దేవుడు దయ్యం అనే దానికి చాలా దూరం. ఎందుకంటే నమ్మను 0%. మామూలుగా శ్మశానం అనగానే అందరూ భయపడతారు. అవును, మా యాక్టర్స్లో కూడా చాలామంది భయపడినా లేదు ఏదైనా పసుపు నీళ్ళు పైన జల్లుకొని వచ్చినా ఫైనల్గా వచ్చి అక్కడ ప్రతి ఒక్క యాక్టర్ అక్కడికి వచ్చి యాక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. సో నేనేంటంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నన్ను అలా పెంచడం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అనేవాడు, దయ్యం అనేవారు లేరు. నేను ఆలోచించేది ఏంటంటే సొసైటీలో ఒక ధైర్యం కోసం దేవుడిని క్రియేట్ చేసుకున్నారు, భయపడినప్పుడు దయ్యం అని పలకడం నేర్చుకున్నారు. ఈ రెండూ లేకపోతే జెన్యున్గా మనిషి బతకగలడు. గల్లీ గ్యాంగ్స్టర్స్ టీం అందరినీ పోలీసులు పట్టుకొని బొక్కలేసారంటగా. అంటే బొక్క లోపలికి వెళ్ళదు కానీ జస్ట్ తలుపులు దాటిచ్చారు అంతే లోపలికి. ఎందుకంటే ఏం జరిగింది ఆ సిచ్యువేషన్ అన్న? అది ఒక 3 nights షూట్ ప్లాన్ చేసాం. నైట్స్ ఫుల్ నైట్, డిన్నర్ టు మార్నింగ్ టిఫిన్ వరకు. ఈ టైమింగ్స్లో షూట్ జరుగుతుంది. లైట్ అన్నీ సెట్ చేస్తున్నాం. మాకంతా సాఫీగానే, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది హెల్ప్ చేశారు, ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. అక్కడ ఏదో వాళ్ళకి అక్కడంటే గల్లీ గ్యాంగ్స్టర్స్ అంటే మేము రియల్ కొంతమంది ఉంటారు, ఈ తాగేవాళ్ళు లేదంటే కొంచెం సిట్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తాగేసి అక్కడ ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఏదో క్రియేట్ చేశారు. దాని వలన అది పోలీసులు దాకెళ్ళి నైట్లో ఏం జరుగుతుంది ఏంటి అంటే వరుసగా మేము షూట్లు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని స్టేషన్ దాకా పిలిపించి మర్యాదపూర్వకంగా మళ్ళీ వెనక్కి పంపించారు. సో అలా జరిగింది. అయితే రిస్కీ స్టంట్స్ మధ్య చేశారు సినిమా. అవును, పుర్రె కాన్సెప్ట్ ఏదో కొత్తగా బాగా ట్రెండింగ్ అవుతుంది. పుర్రె ఏంటి? పుర్రె అంటే నేను ఫస్ట్లీ స్టోరీ గురించి ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, లేదంటే నా ఫ్యామిలీ ఏంటి, అసలు ఫ్యామిలీ ఉందా లేదా. సినిమాలో చూస్తే నా క్యారెక్టర్కి ఒక హీరోయిన్ ఉంది, ఒక తమ్ముడు లాంటి అనాథ ఇంకొకడు ఉన్నాడు నాతో పాటు. లిప్ లాక్ కూడా ఉంది ఒక సినిమాలో. లిప్ లాక్ నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నేను చూసుకున్నాను కానీ నాకు ఫస్ట్ అయితే ఏం చెప్పలేదు. నేను అన్నాను తండ్రి ఇవన్నీ లేనప్పుడు ఏంటి అని అన్నప్పుడు నేను శ్మశానంలో తిరుగుతూ ఉంటా. సో నేను ఒక ఐడియా వచ్చి ఇట్లా పుర్రె అనే దాన్ని మెయింటైన్ చేద్దాం, అక్కడ చాలా కనబడుతున్నాయి, ఒకటి బాగుండే దాన్ని తీసుకొని. పుర్రా లేదంటే లేదన్న, ఆర్టిఫిషియల్ కాదు. ఆర్టిఫిషియల్ రెడీ చేసుకునే అంత బడ్జెట్లో లేమో, లేదంటే అంత రిస్క్ అనిపించలేదా? ఐ మీన్ ఆ పుర్రల్ని అవి పట్టుకొని యాక్ట్ చేయటం. అదే అంటున్నాను, ఇప్పుడు సాధారణంగా దాన్ని పెద్ద టాస్క్లా చూస్తున్నారు బయట, అందువల్ల వాళ్ళకి రిస్కీగా అనిపిస్తుంది. దాన్ని ఏదో పెద్ద ఇష్యూలా చూస్తున్నారు. నాకైతే ఏమనిపించింది అంటే అది ఉంటే ఇంకొంచెం నా క్యారెక్టర్ ప్లస్ అవుద్ది, మూవీకి ప్లస్ అవుద్ది. అల్టిమేట్ గా ప్లస్ అయింది. ఇప్పుడు నా వరకు వస్తే శ్మశానంలో ఇంటర్వ్యూలు అన్నా కానీ నేనే రాలేదు. ఎందుకంటే నాకు బేసిక్గా అవన్నీ కొంచెం ఏ మనిషికైనా హ్యూమన్ కొంతవరకు ఆ నమ్మకం ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది. నువ్వు ఆ పుర్రెలు ఎలా క్యారీ చేసావు, ఆ సమాధులను ఎలా మోసావు, అది కరోనా టైంలో సమాధి ఏదో మోసావంట, అది కూడా తెలిసింది. సో ఏంటి అంటే నీ ధైర్యం ఏంటి? నా ఫస్ట్లీ మా మూవీలో ఎటువంటి నోన్ పర్సన్ లేరు. మా మూవీ ఆడియన్స్ వర్క్ ఇంట్రెస్టింగ్ కలిగించాలంటే ప్రతి ఫ్రేమ్లో ప్రతి క్యారెక్టర్లో అంత ఓన్ చేసుకొని చేయాలి.
ఆయన ఎంత స్టోరీ రాసినా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది యాక్టర్ మొహంతోనో వాళ్ళ యాక్టింగ్తోనో వెళ్ళాలి. అవును. సో యాక్టర్ మొహంతో వెళ్ళాలంటే ఇక్కడ చిరంజీవో బాలకృష్ణనో వాళ్ళు లేరు. కనీసం వాళ్ళకి తెలిసిన బంధువులు స్క్రీన్ మీద మనం చూసే యాక్టర్లు ఎవరు లేరు. మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళాలనుకుంటే మా క్యారెక్టర్కి ఏమేమి సెట్ అవుతాయి, ఇంకేం చేయొచ్చు, గెటప్ పరంగా కూడా ఏం చేద్దాం బ్రో ఏంటి అని ప్రతి ఒక్కరితో కూర్చొని మాట్లాడారు. ఈవెన్ మా గోల్రెడ్డి కానీ శోభన్ బాబు గారు ఈయనైతే బాగా కష్టపడ్డారు. బిఎంకే ఆయన ఉండే లైఫ్ స్టైల్తో క్వైట్ ఆపోజిట్లోకి వచ్చి చాలా చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పినట్టు మా మూవీని హైట్స్కి తీసుకెళ్లాలంటే అది మా చేతుల్లోనే ఉంది అనేది బాగా గట్టిగా నమ్మాను నేను. ఇంకోటి ఆ పుర్రెలు గిర్రెలు ఇదంతా నాకు నథింగ్ అనిపించింది. అది ఉంటే హెల్ప్ అవుతుంది అనుకున్నానే కానీ ఇంకా దాని గురించి నేనేం పెద్దగా భయపడలేదు, ఆలోచించలేదు. సూపర్ డెడికేషన్ అబ్బా అనేది మాత్రం. నెక్స్ట్ కమింగ్ టు మై బోల్డ్ బావా, సారీ చెత్తోడు చెత్తనా బావా. ఏంటి బావా అదేదో చెత్తోడు క్యారెక్టర్ అంట, మరి బాగా హ్యాపీయా, సాటిస్ఫైడా? అంటే ట్రైలర్లో 4-5 సీన్లు. యా యాక్చువల్లీ మన లాంగ్వేజ్ వద్దు, యాక్చువల్లీ వద్దు. అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ బాబా. బేసిక్గా యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్స్ దొరికినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. అది ఎవరైనా కానీ ఇలాంటివి మనం ఎప్పుడైతే ప్రూవ్ చేసుకుంటామో హీ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక నోట్ ఒకటి వచ్చేస్తుంది లైఫ్లో. ఫస్ట్ నాకు తను వచ్చి నరేషన్ ఇచ్చినప్పుడు ఐ థాట్ నాకు అవసరమా ఫస్ట్ థాట్. దెన్ ఆఫ్టర్ నేను నాతో మాట్లాడుకుంటున్నప్పుడు అనిపించింది, అరే నువ్వు కెరియర్ స్టార్ట్ చేసిందే యాక్టర్గా అవ్వాలని, నీకు అక్కడ ఏదో సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిందని నువ్వు డైరెక్టర్ అయ్యో, టెక్నీషియన్ అయ్యో, ఇప్పుడు మళ్ళీ యాక్టర్గా నీకు ఛాన్స్ వచ్చింది. వై డోంట్ యూ ప్రూవ్? ఇది దేవుడు ఇచ్చిన ఒక అవకాశం ఏమో, వై డోంట్ యూ ప్రూవ్ అనుకున్నాను. ఫ్యామిలీతో డిస్కస్ చేశాను. దే సెడ్ ఓకే అండ్ యాక్సెప్ట్ని ఛాలెంజ్గా తీసుకొని యాక్సెప్ట్ చేశాను. ఆ ఛాలెంజ్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో డైరెక్టర్ ఏం చెప్తే అది చేశాను. అంటే మరి ఇంత బోల్డ్ సీన్లు బాగా బోల్డ్ గా చేసావు అంటే నాకు ముందు చెప్పాలా బోల్డ్ కంటెంట్ గురించి? నీకు తెలుసు నేనేంటనేది, నేను రాముండని నీకు తెలుసు. ఈ ప్రశ్న నువ్వు ఇంటర్వ్యూల కోసం, తమ్లైన్ కోసం, ప్రోమో కోసం అడుగుతున్నావని కూడా నాకు తెలుసు. సో కమింగ్ పార్ట్, నీ రియల్ లైఫ్ కి ఇందులో ఉండే క్యారెక్టరైజేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బయట యాజ్ అన్ RJBMK యూ హ్యావ్ ఎ రెప్యుటేషన్ అవన్నీ. సో నీ క్యారెక్టరైజేషన్కి ఆపోజిట్ క్యారెక్టర్ చెప్తాడు. సో అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీద ఇది ఇంపాక్ట్ పడుతుందని నువ్వు అనుకోలేదా ఇప్పుడు? అనుకున్నాను, చాలాసార్లు భయం వేసింది. ట్రైలర్ రిలీజ్ అప్పుడు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో పలానా డేట్లో 11/11 అని, నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది, ఏం కంటెంట్ ఉంటుంది, ఎందుకంటే నేను ఏం సీన్స్ చేశానో తెలుసు కాబట్టి. అది ఖచ్చితంగా సొసైటీ మీద ఉంటుంది ఆ ఇంపాక్ట్. అసలు వావ్ ఫ్యాక్టర్లోకి వెళ్తారు చాలామంది, నమ్మరు కొంతమంది. అట్లనే నాకు మెసేజెస్ కూడా అలానే వచ్చాయి ట్రైలర్ వచ్చాక. కానీ యాక్టర్గా ఉన్నప్పుడు యాక్టర్గానే ఉండాలి. తేజ గారు లేదంటే సోకాల్డ్ రెప్యూటెడ్ డైరెక్టర్స్ వాళ్ళతో నువ్వు చేసావు, వాళ్ళు చెప్పారు అంటే యూ కెన్ గో ఆన్ బ్లైండ్. ఈ సినిమా అవుద్దో అవ్వదో తెలీదు, రిలీజ్ అవుద్దో రిలీజ్ కాదో తెలీదు, అసలు పూర్తి చేస్తాడో లేదో తెలీదు. ఇన్ని సర్కమ్స్టాన్సెస్ మధ్య ఇలాంటి క్యారెక్టరైజేషన్ నువ్వు చేసావు కదా, నీ ఫ్యామిలీ నుంచి ప్రెషర్స్ కానీ ఏం లేవా, లేదా బయట సొసైటీ ప్రెషర్స్ లేవా? యాజ్ యూ నో అండ్ వీ బోత్ నో, సొసైటీ గురించి మనం అసలు పట్టించుకోం. ఇట్స్ ఎ కప్ ఆఫ్ టీ. మన వెనకాల ఎన్నన్నా మాట్లాడుకొని, అరవింద సమేతలో త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాసినట్టు, కొండను చూసి కుక్క మురిగితే కొండకి సేట అన్నట్టుగా, మనకి అది నథింగ్. అది మనకి నచ్చితే చేస్తాం, నచ్చకపోతే మనం ఆ జోన్లో ఉండం. అంటే ట్రైలర్లో ఐ మీన్ అంత రా కంటెంట్ కదా. సి బాగా ట్రైలర్లో కొంచెం సినిమాలు చాలా ఉంది. అవునా? చెప్తున్నా. అంటే నేనేమంటానంటారా, బయట పబ్లిక్లో చూసేటప్పటికి మనం పబ్లిక్లో తిరిగే వాళ్ళం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ది డే మనకు సాటిస్ఫై అయ్యే జాబ్స్ మనం చేస్తున్నాం, ఓకే. సిటీస్లో అది ఓకే చల్తా, బట్ ఇంకా నెల్లూరు అంత స్టేజ్కి డెవలప్ అయ్యలేదు. ఎందుకంటే సినిమాల పరంగా ఇప్పుడిప్పుడే గ్రో అవుతా ఉంది నెల్లూరులో. రీసెంట్గా అమరావతి కృష్ణారెడ్డి గారు సినీ స్టూడియో కూడా పెట్టారు. సో ఇలాంటి స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఏ ధైర్యంతో వెంకటేష్ కొండిపో కథను నువ్వు నమ్మావు? ఫస్ట్ పాయింట్, ఫ్రాంక్గా మనం మాట్లాడుకోవాలంటే ఆపర్చునిటీ ఈజ్ అ మెయిన్ క్రైటీరియా. ఒక అవకాశం వచ్చింది, ఇఫ్ ఎట్ ఆల్ అతను వచ్చి నాకు, నీది అఘోరా క్యారెక్టరు, నువ్వు సినిమా అంతా ఒక చిన్న గోచి మీదే ఉంటావు, నీ పైన డ్రెస్ గిస్తే ఉండదు, నీకు విభూది పూసేస్తాం, నీకు పెద్ద విగ్గు పెడతాం, నువ్వు అఘోరావి, సినిమాలో నువ్వు లీడ్, సినిమాలో 2.5 అవర్లో నువ్వు 1 గంట సేపు ఉంటావు, నీ క్లోజ్ షాట్లో డైలాగ్స్, నీ యాక్టింగ్స్ బయటపడేటివి ఉంటాయి అంటే కథ ఏంటి కూడా అడగకుండా
ఓకే అని చెప్పే సిచ్యువేషన్ మనది. కథలు విని ఈ కథలో ఈ క్యారెక్టర్ తగ్గింది, ఈ క్యారెక్టర్ పెరిగింది, దీనిలో బోల్డ్ కంటెంట్ తగ్గింది, అంత సినిమా లేదు ఇక్కడ. అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నావు, ఆకలి మీద ఉన్నావు. నువ్వు పిజ్జా ఇస్తావా, దానిలో స్పైస్ ఎక్కువ వేస్తావా, షెజ్వాన్ వేస్తావా, చికెన్ ఇస్తావా, ఇన్ని సినిమాలు లేవు. ఆపర్చునిటీ వస్తే చాలు, వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ అండ్ వీఆర్ రెడీ టు గో ఫర్ ఎనీ ఎక్స్టెంట్. ఓకే, దట్స్ ఇట్. బాగానే ఉంది, అంతా బాగానే చెప్పావు, ఆకలి అదంతా బాగానే చెప్పావు, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు, వైఫ్, ఫాదర్, మదర్ వాళ్ళు ట్రైలర్ చూసిన తర్వాత ఎలా ఫేస్ చేయాలి? ట్రైలర్ రిలీజ్ అయిన రోజు, సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? ట్రైలర్ నువ్వు చూసావు, నువ్వు ఆ టైంలో ఆఫీస్లో ఉండుంటావు, చూసావు, ఇంటికి వెళ్ళాలి అనే థాట్ వచ్చినప్పుడు నీ ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ట్రైలర్ నేను రిలీజ్ అయినప్పుడు చూడలేదు, ఒక 1-2 hours తర్వాత చూశాను. మై కొలీగ్స్ చూపించారు నాకు, అంత బోల్డ్ ఏం లేదు చూడని చెప్పి. సరే చూశాను, ఓకే డన్ అనుకున్నాను. ఫస్ట్ నేను చేసిన పని ఐ సెంట్ ద ఫస్ట్ లింక్ టు మై వైఫ్. తను బ్లూటిక్స్ పడిన తర్వాత రిప్లై లేదు. అయిపోయిందిరా సినిమా రాత్రికి అనుకున్నా. నేను ఇంటికి కూడా రానిదు ఫిక్స్ అనుకున్నా. ఎందుకంటే తను అప్పటికే చాలాసార్లు వెక్స్ అయిపోయింది. నేను ఏంటంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాం కదా, ఆఫీస్కి మనం ఆఫీస్గా డిగ్నిటీగా వెళ్ళిన తర్వాత మనోడు కాల్ చేసి షూట్ అంటాడు. ఎప్పుడు షూట్ అంటాడో తెలియదు, గంట ముందు కాల్ చేసి షూట్ అంటాడు. అదే డ్రెస్తో వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత నాకు సపరేట్ ఒక కాస్ట్యూమర్ పెడతాడు. ఆడి పని ఏంటంటే నేను ఏ షర్ట్ వేసుకొచ్చినా కానీ అది బ్రాండెడా, చీపా, 100 రూపాయల, వాట్ ఎవర్ షర్ట్ని తీసి కింద రుద్ది మసిపూసి మారేడుగా చేసి ఫైనల్గా దాన్ని ఆ చెత్తోడి గెటప్లోకి తీసుకొని వచ్చేస్తాడు. నాకు ముందు చెప్తే వేరే డ్రెస్సులు తెచ్చుకుంటాను కదా అంట టైం లేదు బ్రో, కుదరలేదు, సడన్గా కుదిరింది అంటాడు. ఇలాంటి చాలా ఫేస్ చేసాం. సో అలా మంచి డ్రెస్సుల్లో భాగంగా నా వైఫ్ తన ఫస్ట్ మ్యారేజ్ డేకి నాకు ఇచ్చిన ఒక డ్రెస్ అలా ఆ మసిపూసిన మారేడుకాయలో కలిసిపోయింది. కోర్స్ నేను కూడా మర్చిపోయాను గిఫ్ట్ ఇచ్చిందన్న విషయం. సో అక్కడ చాలా హర్ట్ అయింది అనమాట. అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఏం సినిమా అది ఇది అని. కానీ తనకు ఎక్కడో వెంకటేష్ మీద నమ్మకం, తను రాసే రైటింగ్స్ మీద తనకు ఎక్కడో ఒక చిన్న ఇష్టం ఉందన్నమాట. సరే ఓకే ఫైన్ అనుకుంది. అండ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా నేను డైరెక్ట్గా వెన్యూగా తీసుకొని వచ్చి తను కూర్చోబెట్టాను. అండ్ ట్రైలర్ చూసిన ఒక అరగంట తర్వాత తను గుడ్ వర్క్ అని మెసేజ్ కూడా పెట్టింది. సో ఐ ఫెల్ట్ ఓకే ఫైన్. సూపర్ ఫెంటాస్టిక్, బాగానే ఉంది. నెక్స్ట్ వెంకటేష్ కొండపోక్ గారు, అంతా బాగానే ఉంది భయ్యా, సినిమా అయితే తీసేసావు. అంటే రా కంటెంట్, బోల్డ్ కంటెంట్ తీస్తే నా సినిమా చూస్తారు అనుకొని ఇందులో రా కంటెంట్ పెట్టావా, లేదా ట్రైలర్ కట్ కావాలనే రాగా కట్ చేయించావా? ఆ బోల్డ్ సీన్స్ ఉంటే జనాలు వ్యూవర్షిప్ బాగా వస్తుంది. 1 dayలో 5 lakh views వచ్చాయి మీ ట్రైలర్కి, దానికోసం పెట్టారా ఇట్లాంటివన్నీ? అంటే యాక్చువల్లీ నాకు తెలిసినంతవరకు లస్ట్ అంటే కింద 2 కలవాలి, లవ్ అంటే పైన 2 కలవాలి. సో నేను చూపించాలనుకున్నది రానెస్, ఆ బోల్డ్ కంటెంట్ చూపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలానే చూపించాలి. అంటే నేను వాళ్ళు జెన్యున్గా వాళ్ళు ఏదైనా మంచి తామర పువ్వు లాంటి వ్యక్తులు అయితే వాళ్ళు కాదు, గన్నేరు పువ్వులు వాళ్ళు సినిమాలో. సో ఆ బ్యూటీని నేను అంత వరస్ట్గా వాళ్ళని చూపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ విధంగానే కన్వే చేయాలి. వాళ్ళ క్యారెక్టర్స్ అప్పుడే జనాలకి ఇంత వరస్ట్గా ఉంటారంటే ఆడ నిజంగా అంత బోల్డ్ అని ఫీల్ అయ్యి వీళ్ళ క్యారెక్టర్స్ అంత వరస్ట్గా ఉన్నాయంటే అదే సక్సెస్ ఇక్కడ. అంటే ఈ సినిమా లవ్వా, లస్టా, బోల్డా? సో లవ్, లస్ట్, బోల్డ్ అని 3 క్యారెక్టర్స్ మీద రన్ చేశాను రఫ్గా. జస్ట్ కొంతవరకే వాడతాం హీరోయిన్స్ని క్యారెక్టరైజేషన్లో. మెయిన్లీ అమ్మాయిల గురించి కాదండి కదా, గల్లీ గ్యాంగ్స్టర్స్ గురించి. ఒక చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ లాగా వాళ్ళు వచ్చి అలా వెళ్తారు. సో నేను చెప్పాలన్న కథ వచ్చి గల్లీ గ్యాంగ్స్టర్స్ ఎవరైతే 6 leads ఉంటారో దీంట్లో వాళ్ళ గురించి మాత్రమే చెప్పాలనుకున్నారు. మీరు బోల్డ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. పాతకాలంలో సినిమాల్లో పాటలు అంటే హీరో హీరోయిన్ లిప్ లాగలు పెట్టుకుంటే మధ్యలో పూలు వచ్చేస్తాయి, అవి వస్తాయి. కొన్ని రోజులకి రొమాన్స్ అంటే కనీసం ఆమె వేసుకుని ఇస్త్రీ చీర కూడా నలగదనమాట. ఊరినట్టు వెళ్తాడు, సొక్కేటంటే చెమట అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత పెదాలు పైన కిస్ చేసుకున్నాయి, తర్వాత స్మూచ్ వచ్చింది. సో రొమాన్స్ అనేది నేను ఖచ్చితంగా చూపిస్తే అది గొప్పదనం ఇలా చెప్పట్లేదు నేను. మళ్ళీ నా కథకి, నా విజన్కి ఆ వర్స్ట్ క్యారెక్టర్స్ని ఎంతవరకు నేను కన్వే చేయాలి, ప్రొజెక్ట్ చేయాలి. సో కావాలని వాళ్ళు అంత వర్స్ట్ క్యారెక్టర్స్ అంత బోల్డ్గా బిహేవ్ చేస్తారు. సెన్స్ లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాగా చదువుకొని ఏదో మంచి విక్రమసింహపురి యూనివర్సిటీలో డిగ్రీ పట్టా కాదు వాళ్ళు. సో చాలా బోల్డ్, కామన్ సెన్స్ లేదు ఫస్ట్ ఈ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి. సో కామన్ సెన్స్ మాత్రమే ఉంది వాళ్ళకి. సో ఆ క్యారెక్టర్స్ అలా ప్లే చేయాలి, అలా ఉండాలి. నేను రాసుకున్న అక్షరాలకు తగ్గట్టు వాళ్ళకి ఆత్మను పోసాను అంతే. అంటే నెల్లూరు కాబట్టి నెల్లూరు వాళ్ళకి అవకాశం ఇచ్చావు ఈ సినిమాలో?
అంటే బేసిక్లీ నేను సినిమా అనేది ఒక ఊరికో, ఒక డిస్టిక్, ఒక రిలీజియన్కో, ఒక కంట్రీకో నేను ముడి పెట్టనండి. నెల్లూరు వాళ్ళు అనేది ఆ పాయింట్ అయితే నేను చెప్పాను, కానీ వైజాగ్, చెన్నై, హైదరాబాద్ నుంచి కూడా తీసుకుని నా కాంటాక్ట్స్లో ఓకే. మేజర్లీ ఎవరైతే నాతో లాంగ్ జర్నీ చేయగలరో వాళ్ళని తీసుకున్నాను. అది కూడా చాలా మందిని ఆడిషన్ చేసిన తర్వాత, చాలా మందితో ట్రావెల్ అయిన తర్వాత అన్ని విధాలుగా వాళ్ళని చూసి నేను ఎవడు ఎంతవరకు నాతో భరించగలడు, ఎంత దూరం మొయ్యగలడు, ఎంత దూరం నడవగలడు అని ఇవన్నీ చూసుకొని ఒక నాకు సెల్ఫ్గా నేను వాళ్ళు టెస్ట్ పెట్టుకొని వాళ్ళ యాటిట్యూడ్ గురించి, క్యారెక్టర్ గురించి అలా చూసుకుని ట్రావెల్ అయ్యి ఫైనల్ చేశాను. అప్పటికి కొంతమంది యాక్టర్స్ దగ్గర కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయి. బట్ ఫైనల్లీ ఈ 4 ఏళ్లలో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వచ్చిన ఫైనల్గా ఇప్పటికి సినిమాకి నిలబడి, సో చాలామంది ఇంకా మోరల్ సపోర్ట్ ఉన్నారు, చాలామంది ఇలా ఇంటర్వ్యూల దాకా వచ్చినారు. సినిమాలు చేయటం, ఆర్టిస్టులు కోఆపరేట్ చేయటం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఇవంతా చేయాలంటే ముందు డబ్బులు కావాలి, డబ్బులు పెట్టే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఇచ్చిన సపోర్ట్ ఎలాంటిది? యాక్చువల్లీ ఈ మాట నేను చాలాసార్లు చెప్పానండి. అంటే మనం రెగ్యులర్గా ప్రతి శుక్రవారం అయ్యే రిలీజ్ సినిమాకి వెళ్ళాలంటే అమ్మ నన్ను ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళాలి డబ్బులు అడిగితేనే తెలియని కొన్ని రోజుల తర్వాత చిరాకు వస్తుంది, ఏంద్ర ఊరిన సినిమాలని. సో అలాంటిది ఇంత సినిమా చేయాలన్నా, ఇంత క్యాస్ట్ నేను నడపాలన్నా, ఇంత బడ్జెట్ అయ్యి, ఇంత టెక్నికల్ వాల్యూస్తో నేను సినిమా తీయాలని దానికి ఖచ్చితంగా బడ్జెట్ అవుద్ది. సో నేను చెప్పిన బడ్జెట్కి ఈ సినిమా బడ్జెట్కి చాలా మారింది. దానికి కర్ణుడికి చావుకి ఏదో ఉంది 100 కారణాలు అన్నట్టు. సో ఈ సినిమా మేకింగ్లో 100 కారణాలు ఉన్నాయి. సో ఆ 100 కారణాల వల్ల ఈ 4 సంవత్సరాలు కూడా పట్టింది. అప్పటికి ప్రొడ్యూసర్ గారి సపోర్టు మ్యాక్సిమం ఎక్కడా తగ్గలేదు. వీలైనంత వరకు ఆ సపోర్ట్తోనే ముందరికి వెళ్ళాం. ఆ సపోర్ట్తో ఇప్పటికి సినిమాని కంప్లీట్ చేసి ఈ నెల 26వ తేదీ థియేటర్లోకి కూడా తీసుకొస్తాను. ఆయన నాకు చెప్పింది ఒకే మాట, అంటే కొన్ని దగ్గర డిస్టర్బెన్స్ వచ్చేసాయి, కొన్ని దగ్గర బడ్జెట్ మారాయి, దానికి చాలా మంది కారణాలు ఉన్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒకే మాట అన్నారు నాతో, జరిగింది జరిగిపోయింది, డబ్బులు రావచ్చు రాకపోవచ్చు, కానీ 70mm స్క్రీన్ మీద మీ ముఖాలు మీ పేర్లైనా చూసుకోండి, దానికోసం కష్టపడండి. కనీసం మీలో ఎవరైనా క్లిక్ అయ్యే నెక్స్ట్ సినిమాలు వచ్చి ఒక మనకు తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది, హార్ట్ఫుల్గా ఒక సంతృప్తి అయితే పడతానని ఒక గొప్ప మాట చెప్పారు. సో ఖచ్చితంగా ఆయన నా దృష్టిలో ఇప్పటికీ గుర్తుండిపోతారని నేను చెప్తున్నాను. సెన్సార్ ఏ సర్టిఫికెట్ వచ్చింది కదా, సో ఏ సర్టిఫికెట్ అనగానే 18+ వాళ్ళే సినిమాలకు రావాలి. అక్కడ సగం మంది ఆడియన్స్ పాయారు. ఇంకా ఏం కాన్ఫిడెన్స్ బాస్ నీకు? నాకు అర్థం కాదు. అంటే సెన్సార్ ఏ సర్టిఫికేటా, U/A అంటే సెన్సార్ల వల్ల హిట్లు అవుతాయని, అంటే ఏ సర్టిఫికేట్ A/U లేకపోతే యూకి సినిమాలు హిట్ అవుతాయి అనేది నేను నమ్మనండి. ఆడియన్స్ అనేది మనకున్న ఇప్పుడు కొన్ని చాలా సినిమాలు వచ్చినాయి, ఒక పర్టికులర్ ఆడియన్స్ కోసం తీసి హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. నా టార్గెట్ ఏంది, నేను మేజర్లీ యూత్ని టార్గెట్ చేసా. ఫ్యామిలీస్ చూసుకోనా లేకపోతే ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూసుకొని నేను కథ రాయలేదు. అంటే సినిమా మేకింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే అండి, ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు తీయడం ఒకటి ఉంటుంది, లేదా నాకు నచ్చినట్టు తీయడం ఒకటి ఉంటుంది డైరెక్టర్గా. లేదు, మనకు నచ్చింది వాళ్ళకి అర్థమయ్యేటట్టు తీయాలి. ఆ ఫార్ములా అనేది నేను ఫాలో అయ్యాను అనుకుంటాను. ఇప్పుడు నువ్వు అనుకున్నది ఈ కొత్త వాళ్ళతో తీయగలిగావా? మేజర్లీ ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా వాడు అనుకుని 100% చేయలేడు. నేను 40 to 50% చేశాను అనుకుంటాను. ఇప్పుడు గల్లీ గ్యాంగ్స్టర్స్ ఇందాక మీరు చెప్పినట్లయితే ఆల్మోస్ట్ 2 parts అన్నాను. అవునండి, 2 parts నుంచి అది సింగిల్ కంప్లీట్ మూవీగా తయారైంది. యాక్చువల్లీ నేను ఫిల్మ్ మేక్ చేసింది 1 part. క్లైమాక్స్లో 2 parts. మా ప్రొడ్యూసర్ గారు చెప్పింది ఏంటంటే, ఈ ఫస్ట్ పార్ట్కి అమౌంట్ కానీ వస్తే ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీస్తాను. ఈ మాట అన్నారంటే ఆయన ఖచ్చితంగా అవుట్పుట్ మీద కొద్దిగా గొప్ప నమ్మకం ఉంది, నా మీద నమ్మకం ఉంది. అంత ఈజీగా ఒక మాట చెప్పరు. కానీ ఇక్కడ ఏమైందంటే దుష్ట శక్తుల సంథింగ్ ఏదో బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి 2 parts దాకా వెళ్ళలేదు. అది 100 కారణాలు ఉన్నాయి. సో నేను ఒకటే నమ్ముతా, చేశారు, సపోర్ట్ చేశారు, ఓకే. ఒక పార్ట్తో నాకు శుభంగా ఆడేయాల్సి వచ్చింది. బట్ ఒకరోజు అయితే గల్లీ గ్యాంగ్స్టర్స్ సీక్వెల్ లేకపోతే ఇంకో వర్షన్లోనే ఖచ్చితంగా ఇంకో పాట అయితే మేక్ చేస్తాను. ఈ సినిమా కోసం ఆ మధ్యకాలంలో మీరు స్విగ్గీ డెలివరీ బాయ్గా, జొమాటో డెలివరీ బాయ్గా కూడా మారారని విన్నా. ఆ కథ, ఆ జర్నీ ఎందుకు? యాక్చువల్లీ ఏంటంటే, ఇక్కడ నేను ఈ సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేశారు, చాలా అమౌంట్ పెట్టారు. అప్పటికి కొన్ని మేనేజ్ చేయడానికి 2.5 లక్షల నుంచి 3 లక్షలు నా పర్సనల్ అమౌంట్ పడిపోయింది.
సో దాన్ని కరెక్ట్గా యూజ్ చేశారా లేకపోతే మిస్లీడ్ చేశారా అనేది వాళ్ళకే తెలియాలి. సో దానికి అప్పులు కట్టడానికి ఎట్టయినా కొంచెం కొద్ది వరకు కోలుకోవాలి కదా, అందుకని చెప్పి నాకు అప్పటికి వేరే సినిమాకి నేను చిన్న రైటర్గా చిన్న సపోర్టింగ్ డైరెక్టర్కి వెళ్ళి అక్కడ వచ్చిన డబ్బుతో ఒక బైక్ తీసుకున్నాను. ఆ బైక్ను కూడా చాలా చాలా రకాలుగా అనుకున్నారు వ్యక్తులు. ఆ బైక్ తీసుకొని దాంతో ఆల్మోస్ట్ 2.5 years నేను జొమాటో చేశానండి. సో చాలా అంటే నాకు మ్యాక్సిమం జొమాటో చేసేటప్పుడు చాలా చాలా స్టోరీలు కూడా రాశాను ఆ ప్రెస్టేషన్లో, ఆ గ్యాప్లో. జొమాటో స్టోరీసా? సో అవి ఇంకా కల్ట్ మూవీస్ ఉంటాయి. అంటే అక్కడ నా ఎమోషన్కి అక్కడ యాక్షన్ కూడా తోడైంది, బాగా ఫ్రస్ట్రేషన్ కూడా తోడైంది. అంటే నేను చూసిన వెంకటేష్ కొండపోకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా యాక్షన్ కట్, మళ్ళీ నైట్ రాగానే జొమాటో ఆర్డర్ రావటం వెళ్ళిపోవటం. ఎలా మేనేజ్ చేయగలిగా? అంటే ఎవరికైనా కానీ సినిమాలో చేయగానే నేను డైరెక్టర్ అయిపోయా, రిలీజ్ అయినా అవ్వకపోయినా నేను యాక్టర్ అయిపోయా, నా నెక్స్ట్ కెరియర్ ఇది అనుకుంటారు. ఎందుకు అంత లోకి వెళ్ళిపోవటం? ఆ స్టేజ్ ఈ స్టేజ్ మేనేజ్ ఎలా అయింది? అంటే ప్రతి మనిషి నాకు తెలిసినంత వరకు ఒక పూర్గా బతకడానికి కానీ రిచ్గా బతకడానికి కానీ ఆడ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఉంటుంది. నాకు 1000 కోట్లు ఉండి నా ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటే మ్యాక్సిమం నేను ఇలా ఉండకపోవచ్చు. ఒకవేళ బాగా రిచ్ వాడికి డబ్బు ఉన్నవాడు పూర్గా బతకడానికి ఉండదు. సో అంటే ఏదైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ స్టేటస్ నుంచి వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పటికి ఈ రోజుకి కూడా మా ఇంట్లో మా అమ్మ నాన్న వీలైనంత వరకు వాళ్ళ కష్టంతో నేను నడుస్తున్నాను. రీసెంట్గా కూడా ఒక మాట అన్నారు, నేను కొంచెం ఫ్రస్ట్రేటెడ్ కానీ డిస్టర్బెన్స్ కానీ వాళ్ళకి అనిపించిందా ఏమో నాకు తెలియదు. కానీ ఈ సినిమా పోయినా హిట్ అయినా ఫ్లాప్ అయినా జనాలు ఏమనుకున్నా కానీ నెక్స్ట్ సినిమా అయితే నువ్వు ఖచ్చితంగా చేయాలి. సో దీన్ని వదలొద్దు. అంటే ఒక డబ్బులుండి లేకపోతే ఫైనాన్షియల్గా సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి కూడా అమ్మ నాన్న నుంచి కూడా ఈ మాట రావడం చాలా కష్టం. కానీ వాళ్ళు ఇప్పటికి స్ట్రగుల్ అవుతా కూడా ఎందుకంటే నా మీద అంత నమ్మకం ఉంది. నాకు మైండ్ డైవర్షన్ చేసుకొని పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి అలవాట్లు నేను పోను వీలైనంత వరకు. సో నా గోల్ ఏంది, నా లవర్ అయినా నా పిల్లమైనా నా కీప్ అయిన సినిమా అని. సో దానికోసమే నేను ఈ రోజుకి కూడా ఇలానే ఉన్నాను, ఇలానే చేస్తున్నాను.